సర్కారీ బడుల్లో ప్రీ ప్రైమరీ విద్యను అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఖమ్మం జిల్లాలో ఇంకా అమలు కావడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై 3 నెలలు కావస్తున్నా ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కాలేదు. దీంతో ప్రైవేట్ స్కూల్స్కు తమ పిల్లలను పంపిస్తున్నారు పేరెంట్స్. ప్రభుత్వం లక్ష్యం మంచిదే అయినా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో క్లాసులు ఇంకా మొదలు కాలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 49 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఇప్పటికీ ఒక్క పాఠశాలలో కూడా ప్రారంభం కాలేదు. ఖమ్మం జిల్లాలో 28, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21 చోట్ల ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ తరగతులను ప్రారంభించాలని ఆదేశించిన జిల్లా విద్యాశాఖ అధికారులు ఆ దిశగా ఎక్కడా ప్రయత్నాలు మొదలుపెట్టలేదు. ప్రీ ప్రైమరీ పాఠశాలలో పిల్లలకు బోధించేందుకు ఒక విద్యా వాలంటీర్, ఓ ఆయాను నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సంవత్సరాలలోపు పిల్లలకి మంచి ఒక ప్లానింగ్ ప్రకారం విద్య నేర్పాలి అంటే ఒక స్కూల్ లాగా అంటే ఒక సిస్టమేటిక్ అలవాటు పడుతుందండి. ప్రీ ప్రైమరీ ఖచ్చితంగా దానివల్ల సాధ్యమవుతుంది. ఒక ప్లానింగ్ అనేది ఎడ్యుకేషన్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఒక అకాడమిక్ సైడ్ నేర్చుకుంటూ వస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ప్రాథమిక పాఠశాలలు నడుస్తుంటాయి. పూర్వ ప్రాథమిక విద్య కోసం ప్రభుత్వ విభాగంలో అంగన్వాడీలున్నాయి. వీటిలో పనిచేసే సిబ్బంది విద్యార్థులకు అక్షర బుద్ధులు నేర్పేందుకే పరిమితం కాకుండా మిగిలిన పనులు కూడా ఉండడం వల్ల పిల్లలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం లేకుండా పోయింది. కేవలం ప్రీ స్కూల్ కోసమే వారు పనిచేయడం లేదు. గ్రామం లేదా వార్డు పరిధిలో గర్భిణీలకు సేవలు అందించడం సహా వివిధ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. వీరిలో ఎక్కువ మంది 10వ తరగతి వరకు చదివిన వారే ఉన్నారు. ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించడం మంచి నిర్ణయమే అయినా అడ్మిషన్లు ఇంకా ముందు మొదలు పెడితే బాగుండేదని పేరెంట్స్ అంటున్నారు.